స్పుడాటో రెస్టారెంట్. అవునండి. సో ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్ అయింది? స్టార్ట్ చేసింది విజయవాడలో అండి. ఫస్ట్ 2017లో స్టార్ట్ చేసాము. వీ హ్యావ్ టు డూ బిజినెస్ అని, వీ హ్యావ్ టు రన్ ఓవర్ ద బిజినెస్ అని. ఎంత స్క్వేర్ ఫీట్ కావాల్సి ఉంటుంది మనకి అప్రాక్సిమేట్గా ఫర్ రెస్టారెంట్కి? 2500 ఇస్ మినిమం కావాల్సి. ఓకే. ఇనీషియల్గా మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? 75 lakhs దాకా అయిందండి. నేను చాలా మంది లాగానే స్టార్టప్ ఫుడ్ ట్రక్ నుంచి స్టార్ట్ చేశాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్ ఇన్ ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడాను రెస్టారెంట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో మీ అందరి కోసం నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో ఒక స్పెషల్ ఎంటర్‌ప్రెన్యూర్తో ఉన్నాను. సో తను మీకు ఫుడ్ రెస్టారెంట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, అదేవిధంగా ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎటువంటి లైసెన్స్లు తీసుకోవాలి, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది, అసలు ఎవరెవరు ఇలాంటి బిజినెస్ తీసుకోవచ్చు, ఏమైనా లోన్స్ వస్తాయా, ఈ విషయాలన్నీ కూడా తన మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనమైతే గచ్చిబౌలిలో ఉన్నటువంటి స్పుడాటో రెస్టారెంట్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఈ రెస్టారెంట్ అధినేత సాయి నరసింహ చౌదరి ఈరోజు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సాయి గారు. హాయ్ అండి. నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే. ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ది సక్సెస్ ఆఫ్ యువర్ రెస్టారెంట్ బిజినెస్? వెరీ హ్యాపీ అండ్ ఇంకా ఎక్కువ హ్యాపీ కూడా కావాలని అనుకుంటున్నా. ఓకే. సో ఐ విష్ డెఫినెట్గా మీకు ఆ సంతోషం అనేది దొరుకుతుంది. అండ్ ఆల్రెడీ మంచి సక్సెస్ అని చెప్పి మేము విన్నాము. అందుకనే సక్సెస్ అయిన వాళ్ళు అయితే కనుక మా యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అప్కమింగ్ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి మేము రావడం జరిగిందండి. సో దట్స్ నైస్. సో స్పుడాటో రెస్టారెంట్. అవునండి. సో ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్ అయింది? స్టార్ట్ చేసింది విజయవాడలో అండి. ఫస్ట్ ఓకే. 2017లో స్టార్ట్ చేసాము. ఫస్ట్ నేను నా ఫ్రెండ్ ఒకడు ఇద్దరం కలిసి కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, బీటెక్ అప్పుడే అయింది, థాట్స్ అప్పుడప్పుడే వస్తా ఉన్నాయి. మనం వర్క్ పర్మిట్ కి లైఫ్ స్టైల్ కాదు, వీ హ్యావ్ టు డూ బిజినెస్ అని, వీ హ్యావ్ టు రన్ ఓవర్ ద బిజినెస్ అని, డబ్బుల చుట్టూ మనం పరిగెత్తాలా లేకపోతే డబ్బులు మన చుట్టూ పరిగెత్తాలన్న థాట్స్తో ఈ ఫీల్డ్ అనేది చూస్ చేసుకున్నాం. దీనికి రావడానికి మెయిన్ బిజినెస్ డబ్బులు ఒకటే కాకపోకుండా ఫుడ్ అనే ప్యాషన్ కూడా ఉంది. గుడ్ పాయింట్. దాన్ని బేస్ చేసుకొని విజయవాడలో ఇలా కాంటినెంటల్ కుజిన్ ఏదైనా స్టార్ట్ చేద్దాము, చేసి స్ట్రీట్ ఫుడ్కి ఇంట్రడ్యూస్ చేద్దాము అన్న థాట్తో వచ్చాను. ఓకే. సో ఇనిషియల్గా మీరు విజయవాడలో స్టార్ట్ చేశారు 2017. గుడ్. బీటెక్ అయిపోయిన వెంటనే ఇట్లా ఊరిని థాట్ అది చాలా సీరియస్గా కూడా చేయాలని అనుకోలే. ఎంతో కొంత ఏదో చేయాలి మనం అంటే లార్జ్ స్కేల్లోకి వెళ్ళకోకుండా అప్పుడే కొంచెం స్మాల్ స్కేల్లో చేసుకుందాము. అప్పట్లో 2015 నుంచి 2018 దాకా ఫుడ్ ట్రక్ బిజినెస్ అనేది కొంచెం ట్రెండింగ్లో ఉంది. అవును. సో మనం ఎందుకు ట్రక్గా స్టార్ట్ చేసుకోకూడదు, ఒకేసారి లార్జ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళకోకుండా స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకొని చేసి సక్సెస్ అయితే అప్పుడు పెద్ద స్ట్రక్చర్ గురించి ఆలోచిద్దాం అన్నట్టు ఆ థాట్తో స్టార్ట్ చేసాం. సో గైస్, మనం చూస్తూ ఉంటాం కదా బీటెక్ స్టేజ్లోనే తనకి బిజినెస్ థాట్స్ ఉన్నాయి కాబట్టి ఈ బిజినెస్లో అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇనీషియల్గా తను ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది అని చెప్పి అంటున్నారు ఫుడ్ ట్రక్ సంబంధించి. ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. సో ఇది చాలామంది బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇనీషియల్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఫైన్. అంటే ఒకేసారి ప్లాన్ ఒకటి చిన్నది అనుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలని బేసిక్గా మెయిన్ మీన్స్ అప్పట్లో మీ ఫుడ్ ట్రక్ చేసేటప్పుడు ఇదే పెద్ద పెద్ద ప్లాన్ ఏమో అని అనుకున్నారు, అక్కడి వరకే అనుకున్నాం. బట్ ఆఫ్టర్ విజయవాడలో అంతా హైలైట్ అయిన తర్వాత ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలి. ఇప్పుడు మన రీసెర్చ్మెంట్ అంతా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మనం మార్కెట్లో కొంచెం పెద్దగా కనిపించాలి అనేసి ఇంకా హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేశాను. గుడ్ గుడ్ గుడ్. సో ఫైన్ అండి. సో దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్, సో ఇప్పుడు మీరు హైదరాబాద్లో స్పుడాటో రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? 75 lakhs దాకా అయిందండి. ఓకే. సో లైక్ దీనికి సంబంధించి మీరు ఓన్ మనీనా లేదంటే లోన్ తీసుకున్నారేమన్నా? లోన్కి వెళ్ళాను అండ్ పర్సనల్ అమౌంట్ కూడా ఉంది. లైబిలిటీస్ ఫ్యామిలీ దగ్గర నుంచి కొంచెం అమౌంట్ తీసుకోవటం, అది ఒక
ROI వచ్చేసిన వెంటనే వాళ్ళకి పే చేయటం. ఓకే, సో మొత్తం డబ్బులు కూడా మీరు పే చేసేయడం జరిగింది విత్ ది ప్రాఫిట్. ROI అయిపోయిందని అంటే వీఆర్ ఇన్ ద ప్రాఫిట్స్ నౌ. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఏమైనా లోన్స్ అవైలబుల్గా ఉన్నాయండి? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి అండ్ MSME లోన్స్, అంటే MSME కింద అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద వస్తాయి. దాంట్లో మనం అప్లై చేసుకుంటే వాళ్ళు ఇస్తారు. కాకపోతే స్టార్టింగ్ నుంచే ఇస్తే మాత్రం చాలా తక్కువ ఇస్తారండి. సో ఇప్పుడు చిన్న ఫుడ్ స్టాల్ అలాంటిది పెట్టాలనుకుంటే ఒక 50,000 నుంచి 1.5-2 దాకా వస్తుంది MSMEలో చేస్తే. అప్పుడైనా సరే మనం చేయాలనుకున్న బిజినెస్ ప్లాన్ ఏంటనేది, అది కొంచెం మార్కెట్లో ఎట్లా ఉంది ఏంటనేది. ఫుడ్ మీద కంటే కూడా MSME లోన్స్ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వాటి మీద అయితే కొంచెం ఎక్కువ ఇస్తారు. సో ఈ ఫుడ్ అనేది నాట్ సో లాంగ్, ఎక్కువ కాలం ఏది ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి గవర్నమెంట్ ఈజ్ ఆల్సో దానికి కొంచెం తక్కువే ఇస్తుంది. ఓకే, సో PMFME మనకు తెలుసు కదా, ప్రధాన్ మంత్రి ఫుడ్ సంబంధించి ఒక 10 lakhs సంబంధించి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదొకటి అవైలబుల్గా ఉంటుంది. సో ఇనీషియల్గా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ముద్రా లోన్స్ ఉన్నాయి. తర్వాత PMEGP, సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కొంచెం లార్జ్ స్కేల్ సంబంధించి బిజినెస్ అనమాట ఇవన్నీ. సో ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్ కింద సో ఈ లోన్స్ అన్ని కూడా మీరు ఒక రిపోర్ట్ తయారు చేసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్తే సో వాళ్ళు మీకు లోన్ అనేది శాంక్షన్ చేసి అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ మనం ప్రతి బిజినెస్ ఐడియాలో చెప్తాం. సో ఇక్కడ కూడా మీకోసం. సో నెక్స్ట్ సార్, లెట్స్ గో బ్యాక్ టు ది ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసినప్పుడు ఎలా డివైడ్ చేశారు? 75 lakhs కదా. సో మనకి కావాల్సింది ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా లొకేషన్ చాలా ఇంపార్టెంట్. సో లొకేషన్ మీరు ఎలా చూస్ చేసుకున్నారు? సో బిఫోర్ గోయింగ్ టు ద లొకేషన్, ఇన్వెస్ట్మెంట్ని ఎలా డివైడ్ చేశారు చెప్పండి. ఫస్ట్ లొకేషన్ గురించి మాట్లాడితే, మనం పెట్టాలనుకున్న ఫుడ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ కాంటినెంటల్ ఫుడ్ అనేది ఎంకరేజ్ చేయడానికి ఈ గచ్చిబౌలి కానీ కొంచెం హాట్ కేక్స్ లాంటివి అప్పట్లో ఈ లొకేషన్స్ కానీ తిరిగే వాళ్ళు ఇప్పట్లో కూడా ఇప్పటికి ఇంకా ఎక్కువ ఉంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, బంజారా హిల్స్ ఇవన్నీ కొంచెం ప్రైమ్ లొకేషన్స్. అక్కడికి వెళ్తేనే ఇలా కాంటినెంటల్ కుజిన్ అనేది కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. మిగతా లొకేషన్స్ కూడా అవుతుంది కానీ నాట్ ఇక్కడ జరిగే లొకేషన్స్ కంటే అక్కడ కొంచెం తక్కువ జరుగుతుంది. ఫస్ట్ చెప్పిన లొకేషన్స్ తో కంపేర్ చేస్తే వేరే లొకేషన్ కొంచెం తక్కువ జరుగుతుంది బిజినెస్. సో ఫస్ట్ లొకేషన్ గచ్చిబౌలి చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ మార్కెట్ మాకు అంతా ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ వాళ్ళు రావటం, హాస్టల్స్ వాళ్ళు రావటం, ఆ క్రౌడ్ అంతా హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి రావటం, సో అట్లాంటి క్రౌడ్ అంతా మాకు వస్తూ ఉంటుంది. సో 2020లో మేము ఫస్ట్ ప్లాన్ చేసుకుంది ఈ రెస్టారెంట్ని ఓన్లీ ఫర్ కాంటినెంటల్ కుజిన్ వరకే. సో కోవిడ్ రావటం వల్ల మాకు 6 months టైం దొరికింది ఇంకా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో. సో ఓన్లీ కాంటినెంటల్ మీద మనం దీన్ని లాగలేమేమో, సంథింగ్ న్యూగా ఉండాలి, ఇంకొంచెం మ్యాజిక్ లాగా ఏదైనా జరగాలి మనం పెట్టేదానికి అని అనుకుని అప్పట్లోనే 2020 టైంలో మంది అనేది కొంచెం పాపులర్గా ఉన్న డిషెస్ అన్నమాట. సో మళ్ళీ దానికి ఆ కోవిడ్ టైంలోనే ఫస్ట్ మళ్ళీ దీని మీద కూడా స్కెచెస్ అన్నీ వేసుకొని మనకి ఇంత 2500 square feet ప్రాపర్టీ ఉంది, దీన్ని మనం నీట్గా ప్లాన్గా యూటిలైజ్ చేసుకోవాలనేసి మళ్ళీ మండీ మీద కొంచెం రీసెర్చ్ చేసుకున్నాను. ఒక 2 months దాని మీద కూర్చొని చెఫ్స్ ఎక్కడి నుంచి ఎట్లా ఏంటి, ఆ ఫుడ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎలా చేయాలన్న దాని మీద మొత్తం డీటెయిల్గా రాసుకొని అప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేసాం. ఓకే, చిన్న పాయింట్. సో లొకేషన్కి సంబంధించి ఎంత స్క్వేర్ ఫీట్ కావాల్సి ఉంటుంది మనకి అప్రాక్సిమేట్గా ఫర్ రెస్టారెంట్కి? ప్రాపర్గా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక 2000-2500 మినిమం కావాల్సి. ఓకే, ఎంత ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంటే అన్ని ఎక్కువ టేబుల్స్ వస్తాయి, అంత ఎక్కువ క్రౌడ్ అనేది మనం స్పేస్ చూపించుకొని కూర్చోబెట్టుకోవచ్చు. ఓకే, సో ఫైన్. సో లొకేషన్కి ఎంత ఖర్చు అయింది మీకు? సో నాకు దీనికి మొత్తం 65 lakhs అయిందండి. వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ అ మ్యాండేటరీ అనమాట. అది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఏ రెస్టారెంట్ అయినా సరే మనం కొత్తగా స్టార్ట్అప్ కింద స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 3 months 4 months అనేది పబ్లిక్లోకి వెళ్ళడానికి, మనం మార్కెటింగ్ చేసుకోవడానికి కొంచెం ఫండ్స్ అనేవి కావాలి. సో 65 lakhs నాకు దీని మీద ఇన్వెస్ట్మెంట్ అయితే 10 lakhs వర్కింగ్ క్యాపిటల్ కింద పెట్టుకున్నాం. రెస్టారెంట్ ఫర్ నెక్స్ట్ 2 months 3 months 4 months స్మూత్గా రన్ అవ్వాలి అంటే వర్కింగ్ క్యాపిటల్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్. అప్పుడు నేను 65 + 10 75 lakhs పెట్టుకున్నాను. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసి ఆ యొక్క రా మెటీరియల్ ఉంటుంది కదా, రా మెటీరియల్. సో ఫస్ట్ కిచెన్ డిజైన్ చేసుకున్నామండి. మన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లో మనం ఇంత ఫండ్స్ పెట్టుకొని ఇంత చేయాలనుకుంటున్నాము, కిచెన్ వర్క్ ఎంత అవుతుంది, మిగిలిందంతా మనం ఇంటీరియర్లో ఎలా అయితే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాం ఏంటనేది డిసైడ్ చేసుకుంటున్నాం. ఓకే, నాకు కిచెన్ వర్క్ ఓన్లీ 30 lakhs దాకా అయిందండి. అప్పట్లో
25-26 అట్లా అయింది. ఇంకొంచెం మెడిసినల్గానే తీసుకున్నాం క్రాకరీస్ కావాలని. ఎలాగో బ్రేకేజ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ప్రతి రెస్టారెంట్లోనూ మనం సిరమిక్వి ఏదన్నా యూజ్ చేసినా సరే, స్టీల్వి యూజ్ చేసినా సరే, ఏదైనా లాస్ అన్న అవ్వచ్చు, థెఫ్ట్ అన్న అవ్వచ్చు, బ్రేక్ అన్న అవ్వచ్చు. ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకొని ఇంకొంచెం ఎక్కువ మెటీరియల్స్ మన దగ్గర ఉండాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువే తీసుకున్నాం. మాకు కావాల్సిన దాని మీద ఇంకొక 20% ఎక్స్ట్రానే పెట్టుకున్నాం అనమాట, ఏది కావాలనుకున్నా సరే. సో దీనికి దగ్గర దగ్గర 30 లక్షలు, 30 lakhs అనేది ఓన్లీ ఎంటర్ కిచెన్ వర్క్ అయింది. రెనోవేషన్ చేసుకోవడానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ ఒకటి, ఇంతకుముందు ఒక రెస్టారెంట్ ఉండేది, దాన్ని రెనోవేట్ చేసుకోవడానికి కూడా మాకు కొంచెం కాస్ట్ అయింది. సో ఓన్లీ నేకెడ్ స్ట్రక్చర్ అప్పుడే లేపే దాంట్లో అయితే మీకు కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని మనం బిజినెస్ చేస్తున్నామని అంటే మాత్రం ఆ రెనోవేషన్ వర్క్స్ మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ స్పుడాటోకి మేము చేసినప్పుడు మాత్రం 30 lakhs అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటీరియర్ డిజైన్. సో డిజైన్ ఈవెన్ టేబుల్స్ అండ్ యూనో క్యాబిన్స్ ఏమంటారు, మజ్లీ సీటింగ్ ఫర్ మండీ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు, వెల్ ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. మా దగ్గర ఎలాంటి కేర్ తీసుకున్నారు? క్యాబిన్ సీటింగ్ ఎంత అయింది? క్యాబిన్ సీటింగ్ అనేది బేసిక్గా ప్రతి మంది రెస్టారెంట్లోకి వెళ్ళినా సరే కొంచెం డార్మేటరీ టైప్ లాగా ఓపెన్గా ఉంటుంది. పక్కన కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇబ్బంది పడకపోయినా స్పోర్టివ్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్ ఈ మంది కాన్సెప్ట్ అనుకున్నప్పుడు కూడా సో సంథింగ్ డిఫరెంట్ ఉండాలి, నా దానికి క్రౌడ్ రావాలంటే నేను సంథింగ్ ఏదో చేయాలి. సో ఫస్ట్ నేను అనుకున్న పాయింట్, మంది అనేది అందరు కలిసి కూర్చొని తినేది. సో మనం వెళ్ళి మనం డెడికేటెడ్గా ఒక ప్లేస్లో కూర్చోవటం వేరు, అందరూ వేరే వాళ్ళతో పక్కన కలిసి కూర్చొని తినటం వేరు. సో ఎవరికి వాళ్ళు కొంచెం ప్రైవసీ కావాలనుకుంటారు కాబట్టి మేము క్యాబిన్ మోడల్ అనే దానికి వెళ్ళాము. సో ఒక పెద్ద క్యాబిన్స్ మా దగ్గర ఒక 3 ఉన్నాయి. ఒక్కొక్క స్పేస్ వచ్చేసి 10 members కింద. సో అట్లా ఎవరి ఒక ఫ్యామిలీ వస్తే ఒక 6 members 7 members ఫ్యామిలీ వస్తారు, వాళ్ళకు సపరేట్ క్యాబిన్ ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం ప్రైవేట్గా కూర్చొని తినడానికి కొంచెం ఆప్షన్ ఉంటుంది. ప్రైవేట్ రూమ్ లాగా, పిఆర్ రూమ్ అని అంటాము పెద్ద హోటల్స్లో అయితే. మా దాంట్లో ప్రైవేట్ క్యాబిన్స్ అవి కూడా ఆ ఫార్ములా కూడా యూస్ చేస్తాం. ఆ ఫార్ములా యూస్ చేస్తాం. ఎంత ఖర్చు అయింది వీటికి? ఇంటీరియర్ ఇంటీరియర్కి అయితే నేను 45 lakhs దాకా ఖర్చు పెట్టానండి. ఎంటైర్ వుడ్ ఇంటీరియర్ వరకు నేను 45 lakhs ఇన్వెస్ట్ చేశానండి దీని మీద. అంటే మనకు కనిపించేదంతా కూడా వుడ్డే. ఇనిషియల్ గా స్టార్టింగ్ నుంచే ఇట్లాగే డిజైన్ చేశారు. మేము 3 years 2020 అక్టోబర్లో ఎలా అయితే ఉందో రెస్టారెంట్ ఇప్పటికి సేమ్ అదే మెయింటెనెన్స్, అదే హైజీనిటీ మెయింటైన్ చేసుకో. ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటే ఆల్మోస్ట్ ఏదైనా ఒక 6-7 years దాకా లాగొచ్చు ఒక రెస్టారెంట్కి. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయకుండా, థీమ్ మార్చుకోకుండా ఉండాలంటే ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. సో మెయింటెనెన్స్ ఎంత నీట్గా ఉంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అంత వాల్యుయేషన్ ఉన్నట్టు. సూపర్. సో అస్ చెప్పిన పాయింట్ నిజమే. సో నేను 3 years బిఫోర్ ఒకసారి విజిట్ చేశాను, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. సో మెయింటెనెన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ బిజినెస్కి అయినా సరే కూడా ఒక కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక మంచి స్ట్రాటజీ అండ్ గుడ్ పాయింట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం లైసెన్స్ దగ్గరికి వెళ్దామండి. సో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట, ఎలాంటి లైసెన్స్లు తీసుకోవాలి ఏంటి. సో ఇందులో కూడా 2 రకాల లైసెన్స్లు ఉంటాయని చెప్పి ఉన్నాము. సో దాని గురించి ఒకసారి మీ యొక్క లైసెన్స్ల గురించి చెప్పండి, అలాగే నార్మల్ లైసెన్స్ గురించి చెప్పండి. లైసెన్స్లు అంటే ఫుడ్ లైసెన్స్లోనే చాలా స్టేజెస్ ఉన్నాయండి. ఒక ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేయడానికి మేము విజయవాడలో చేసినప్పుడు మా లైసెన్స్ కాస్ట్ 2000. అదొక ఆన్ వీల్స్ అనేది అనమాట. ఎఫ్ఎస్ఐలోనే సెగ్మెంట్స్ ఉంటాయి అనమాట. మనం ఎట్లాంటి ప్రాపర్టీలో పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. చిన్నగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు, స్టార్టప్స్లో స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఫుడ్ ట్రక్స్ మీద, నేను చాలా మంది లాగానే స్టార్టప్స్ ఫుడ్ ట్రక్ నుంచి స్టార్ట్ చేశాను. సో అందరితో పాటే అప్పుడు మేము లైసెన్స్ అప్లై చేసినప్పుడు మాకు 2000 అనేది ఉండేది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి కియాస్క్ మోడల్స్ అని అంటాం, మన మాల్స్లో చూసే లైసెన్స్ అనమాట. దానికి వచ్చేసి ఒక 6000 అలా ఉంటుంది. దాని తర్వాత సెగ్మెంట్ ప్రాపర్ ఫైన్ డైన్ రెస్టారెంట్ అనమాట. దానికి 20,000 ప్లస్ ఉంటుంది లైసెన్స్ అనేది. ఇంకా 3 star హోటల్స్ 5 star హోటల్స్కి వెళ్ళేపాటి వాటి లైసెన్స్లు కూడా ఇంకొంచెం హైయర్లోనే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోటల్కి, ఈ రెస్టారెంట్కి సో
ఏ లైసెన్స్ తీసుకున్నారు, ఎంత ఖర్చు మేము ఫస్ట్ అప్లై చేసినప్పుడు 25,000 దాకా అయిందండి ఓవరాల్ ఫీజ్ అప్లికేషన్ ఫర్ ఇయర్ అండి? పర్ 1 ఇయర్. పర్ 1 ఇయర్. రెన్యువల్ కాస్ట్ వచ్చేసి 18,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది. సో ఇనిషియల్లీ కొంచెం ఉంటుంది 25,000. ఆఫ్టర్ దట్ ఫస్ట్ ఇయర్ మాత్రం మనం కొత్తగా దిగుతున్నాం కాబట్టి వాళ్ళు రావడం, ఇన్స్పెక్షన్ చేసుకోవటం అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని చేస్తారు. వాళ్ళు వచ్చి చెక్ చేసేది కూడా గ్యాస్ లైన్స్ ఎలా ఉన్నాయి, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ఉన్నాయా లేదా, వీళ్ళు అప్లై చేసే ఆ టైంకి వీళ్ళు మన పర్మిషన్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి ఫస్ట్ మనం తీసుకున్న ప్రాపర్టీకి వచ్చి మొత్తం చెక్ చేసుకుంటారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి FSSAI లైసెన్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ట్రేడ్ లైసెన్స్ సంబంధించి ట్రేడ్ లైసెన్స్ కావాలి, సో GST కావాలి, లేబర్ లైసెన్స్ కావాలి.